చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింతగా చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత బంధించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుఫల తెలిసేది ఎలా ఎలా చాంగుఫల. నమస్తే లక్ష్మిలు, క్రేట్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి WRS మిరపగుళ్ళు కార్యక్రమానికి చెప్పేస్తున్నాం మీకు ఘన స్వాగతం. ఇంటిని చక్కగా అలంకరించుకుంటే చూడముచ్చటగా ఉంటుంది. అదే ఆ ఇంటి ఇల్లాలు తనకి తాను అందంగా అలంకరించుకుంటే కొత్త కళ్ళ భాసిల్లుతుంది. అలాగే మన తెలుగు సంవత్సరాల్లో ఈ శ్రావణ మాసం అరుదించగానే ఒక సరికొత్త శోభ వస్తుందండి. ఒక్కసారి మా ఇంటిని చూడండి, పూలతో కళకళలాడిపోతుంది కదా. మీ ఇళ్ళు కూడా ఇలాగే అందంగా డెకరేట్ చేసుకుని ఉంటారు. మరి ఇవాళ ఈ శ్రావణ మాసం వేదిక మీద మనకి నలుగురు మహాలక్ష్ములు వాళ్ళ అందాలతో ఆటలతో కనువిందు చేయబోతున్నారు. మరి వాళ్ళని పిలిచేద్దాము. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఎగిరిందే నా మనసు అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరే రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు అది ఎక్కడ చిక్కని ఉంటుందో నీకే తెలుసు. There is something new about today. There is something nice about today. There is something cool about today. I've never seen before. నాలో నాకే కట్టకుందిరో లావాలాగా మరుగుతోందిరో లావాదేవి జరుగుతోందిరో ఈ తికమక ఏంటిరో. లక్ష్మిలు స్వాగతం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ. నాకు మీ పేర్లు చెప్పండి. హాయ్ అక్క. హాయ్. నా పేరు శివాని. శివాని ఏమిటి? వాట్ ఈస్ దిస్? శ్రావణ మాసం స్పెషల్ కదా. నైస్. శివాని ఏం చేస్తూ ఉంటావు? నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాక Okay. హైదరాబాద్ కి ఓకే. సో నీ హాబీస్? నీ షోస్ చూడడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి హాబీ, కంటిన్యూ చేయ ఎప్పుడు. ఓకే. ఆల్ ద బెస్ట్. బాగా ఆడు. హాయ్. హాయ్ అక్క. నీ పేరేంటి? నా పేరు ఆకాంక్ష. ఆకాంక్ష. ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నీకు ఇవాళ ఏం కోరిక ఉంది చెప్పు. నిన్ను చూడడం నా కోరిక తీరింది. తీరిపోయింది. ఇంకా ఈ షో వినవాలి. నేను షో విన్ అవ్వాలి. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. హాయ్. హాయ్. నీ పేరేంటి? నా పేరు రిషిత. రిషిత. నువ్వు కూడా ఇంటర్ సెకండ్ ఇయరా? ఎస్. మీరు అందరు క్లాస్మేట్సా? No, classical dance mates. ఓకే. సో అందరూ క్లాసికల్ డాన్సెస్ అయితే. సూపర్. ఇవాళ మొత్తం ఎపిసోడ్ అంతా తగదిని తగజను తయ్యం తాహా. ఓకే రిషిత, సో డాన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 6 years. 6 years. ఓకే. ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసే రిషిత. హాయ్. హాయ్. నా పేరు ప్రియాంక. ప్రియాంక. దీన్నే క్లాసికల్ స్టైల్లో చెప్పు. హాయ్. నా పేరు ప్రియాంక. అది. ప్రియాంక ఏం చేస్తూ ఉంటావు?
నేను ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, సో ఆల్ ద బెస్ట్. బాగా ఆడు నువ్వు కూడా. నలుగురు కూడా క్లాసికల్ డాన్సర్స్ 5-6 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నారంటే ఇంకా అసలు మీకు స్టేజ్ ఫియర్లు అవి కూడా ఏముండవు. ఇవాళ శుభ్రంగా చింపి ఆరేసేయండి ఎపిసోడ్. ఓకే ఓకే. సో ప్రోగ్రాములు తిరుగుతూ చక్కగా లక్ష్మీదేవి కృపతో శ్రావణ మాసాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం మన గేమ్. ముందుగా ఇవాళ మీకు వచ్చేటువంటి గిఫ్ట్లు చూపించేస్తానే. గిఫ్ట్స్ ప్లీజ్. సో మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. నలుగురు కలిసి పిలిచేశారు, మరి అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ముందుగా ఆడించేద్దాం శివానితో. శివాని రా, వచ్చేసే. నేను రాను. ఏ నేను నీ మీద అలిగాను. ఏ నాతో డాన్స్ చేస్తేనే నేను ఆడతాను. ఏ ఏ ఏ బి బి బి. చేద్దాం, అందరం చేద్దాం సరేనా? అందరం కలిసి కోలాటం అయితే చేద్దాం సరేనా? ముందైతే అలక్కుండా ఆడేసేయండి అమ్మా ఆడపడుచులు. ఓకే ఓకే రా శివాని. అందెల రవనిది పదములదా అంబరమ. శివాని మొత్తం 3 బాల్స్ ఉంటాయి సరేనా? 300 పాయింట్స్. ఆడేసేయండి ఫస్ట్ బాల్ ముందు. శివాని ఏంటి శివాని అలా చేసావు? ఎవరి ఏడుపు అంటావు? రిషితాదా ప్రియాంకదా? ప్రియాంకది. ప్రియాంక ఏడుపు చాలా గట్టిది అయితే. గట్టి, చాలా గట్టిది. అమ్మో ఏడవకమ్మా ప్లీజ్. సెకండ్ బాల్. 100 100 100. నో ప్రాబ్లం. ఏం లేదు. నెక్స్ట్ బాల్. లాస్ట్ ఛాన్స్. తను కన్ను పడ్డది, అయిపోయింది. ఈ ఎపిసోడ్ అంతా ప్రియాంక కళ్ళు మూసేసి ఆడిద్దాం అందరితో. అప్పుడు తన కళ్ళు ఎవరి మీద పడకుండా ఉంటాయి. ఏమంటావు శివాని? ఐడియా బాగుంది కదా? కరెక్ట్. నెక్స్ట్ రౌండ్ ఇంప్లిమెంట్ చేద్దాం. నెక్స్ట్ ఆకాంక్ష. రా ఆకాంక్ష. ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు. ఆకాంక్ష ఆడేసే ఫస్ట్ బాల్. సూపర్. సెకండ్ బాల్. 100 మళ్ళీ 100. లాస్ట్ ఛాన్స్. ఆకాంక్ష ఇవాళ నీ ఆకాంక్ష నెరవేరేటట్టే ఉంది. 230 పాయింట్స్. పట్టుకో. ఈ బుట్టకు ఒక 100 మార్కులు, ఈ బుట్టకు ఒక 100 మార్కులు వచ్చాయి సరేనా? 30 నీకు. వెళ్ళు. థ్యాంక్ యూ. రిషిత రెడీ? రెడీ. వచ్చే. రిషిత తీసుకో నీ మొదటి బంతి. వేసేయ్. అయ్యో అయ్యో. పోయింది. అలా ఇస్తే పోయాక ఏమవుతుంది చెప్పు? లాస్ట్ ఛాన్స్. మొత్తానికి రౌండ్ ఫిగర్ చేసావు కష్టపడి. 100 పాయింట్స్. మీరు ముగ్గురు ఇందాక ఆడుతున్నప్పటి నుంచి
ఎప్పుడెప్పుడు వస్తుందా నా ఛాన్స్ అని ఎదురు చూస్తోంది. రా ఇక విజృంభించు నువ్వురా. వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ప్రియాంక ఆడు. ఇంకొక బాల్. ఆకాంక్షను బీట్ చేయలేకపోయానని ఫీల్ అవుతున్నావా? ఇంకా సెకండ్ రౌండ్ ఉంది, థర్డ్ రౌండ్ కావాలంటే అప్పుడు బీట్ చేసుకో. ఇంకా మూవ్ తీరలేదు అనుకో, వెళ్ళేటప్పుడు ఒకటి బాధేసి వెళ్ళిపో. అయిపోయింది, బీట్ చేసేసుకో. 170 పాయింట్స్. థ్యాంక్ యూ. గో. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాం ఒకసారి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది ఆకాంక్ష. ఆకాంక్ష గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. ఆకాంక్ష ఏ గిఫ్ట్ కావాలి? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్ తీసుకో. నెక్స్ట్ టాప్ లో నువ్వే ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. నాన్ స్టిక్ ఫుట్వేర్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే చెప్పు రిషిత, నీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే నీకేం కావాలి చెప్పు. ఐరన్ బాక్స్. ఓకే ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది లక్ష్ములు. మరి రెండో రౌండ్ మొదలు పెట్టే ముందు ఒక డాన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ ఒక పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హౌస్ మిరపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ఈ నెలలో ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవిని లక్ష్మీ రావే మా ఇంటికి అని పిలుస్తూనే ఉంటారు. కానీ మా ఇంటికి వచ్చేసరి వాళ్ళు నలుగురు అందమైన లక్ష్ములు. వాళ్ళతో మొదలు పెట్టేద్దాం మన రెండో రౌండ్ పంచాక్షరి. సో ఫస్ట్ రౌండ్ టాపర్ ఆకాంక్ష కాబట్టి ఈ రౌండ్ తనతో మొదలు పెట్టేద్దాము. ఆకాంక్ష ఫస్ట్ నీ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. 5 మహిళా ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ముఖ్యమంత్రులు చాలా ఫేమస్ అయితే ఒక ఆవిడ ఉందబ్బా. చీఫ్ మినిస్టర్స్, లేడీ చీఫ్ మినిస్టర్స్. ఒక ఆవిడైతే నాకు తెలుసు. ఆలోచించు. నువ్వు ఆ ఒక్కటి కూడా చెప్పలేదు అనుకో, నాకున్న జ్ఞానం కూడా నీకు లేదని నేను ఫిక్స్ అయిపోతా. ఇప్పుడు చెప్పు. జనరల్ గా ఇలాంటివి మనం అడిగితే కొంచెం కష్టం. నీకు తెలుసు కమాన్ చెప్పు. ఒక్కళ్ళ పేరున్నా చెప్పు. మన పక్క రాష్ట్రం. షూ. రిషిత. అయ్యయ్యో అరే పేరు గుర్తు రావట్లేదు తనది. నాకు తెలిసినైతే ఒక పేరు జయలలిత గారు. ఆవిడ ఉన్నారా చూద్దాం. ఇంకెవరన్నా తెలుసా మీకు జయలలిత గారు కాకుండా? చూద్దాం. జయలలిత గారు అండ్ మమతా బెనర్జీ. షీలా దీక్షిత్. ఢిల్లీ. ఇంకా చెప్పు. ఉమాభారతి గారు నెక్స్ట్. ఉమాభారతి. ఓకే. మాయావతి.
ఓకే ఎవరికీ సో వీళ్ళు 5 లేడీ చీఫ్ మినిస్టర్స్. సో నాకు ఇందులో 2 తెలుసు అంతే. నాకు ఒక్కటి కూడా తెలీదు. ఓకే తీసుకో, నీకేం పాయింట్లు రాలేదు బట్ క్లాప్స్. సో నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? ప్రియాంక, నువ్వే. ప్రియాంక నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రియాంక క్వశ్చన్ ప్లీజ్. ఏ కాయలు పుల్లగా ఉంటాయి? పుల్లగా ఉండేటువంటి కాయల పేర్లన్నీ చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉసరికాయ. ఉసిరికాయ చూద్దాం. ఎస్ ఉంది. ఇంకా ఇంకా పుల్లగా లెమన్. నిమ్మకాయ చూద్దాం బట్ అది టాప్ 5 లో లేదు. ఇంకా ఇంకా నిమ్మకాయ. చాలా మందికి ఇష్టం అది. ఇంకో కాయ దానికోసం చచ్చిపోతుంటారు అసలు. ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు వస్తాయా అని. మామిడికాయ. మామిడికాయ ఉందా? చూద్దాం. మామిడికాయ ఉంది. ఇంకో కాయ చెప్పు. అది కూడా అసలు అమ్మాయిలకి పులుపు అంటే చాలా మంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చింతకాయ చూద్దాం. ఎస్ ఉంది. ఇంకా టైం అప్. 3 కాయలు చెప్పావు, మిస్ చేసిన 2 కాయలు ఏంటో చూద్దాం. వెలక్కాయ రౌండ్ గా ఉంటుంది, వినాయక చవితికి కడతాము పాలవెల్లికి. వెలక్కాయ. తర్వాత నల్ల ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్, అవి కూడా మనకి పుల్లగా ఉంటాయి కదా. సో నువ్వు 3 కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్. అసలు క్వశ్చన్ చూడగానే 500కి 500 వచ్చేస్తాయని చాలా భయపడ్డా నేను. కానీ మొత్తానికి నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది 300 చెప్పి. ఈ గుడ్ గోయింగ్. సో నెక్స్ట్ ఇంకెవరు ఆడాలి? రిషిత, నీ క్వశ్చన్ చూసేద్దాం. చాలా మంది పళ్ళు తోముకునేందుకు ఏం వాడతారు? ఇది నీ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రియాంకకి ఎంతనో వచ్చిందో క్వశ్చన్ చూడగానే. బ్రాండ్ కాదు, ఏమేమి యూజ్ చేస్తుంటారు, లైక్ టైప్స్ ఆఫ్ పేస్ట్. పేస్ట్ చూద్దాం. ఉంది. ఇంకా ఇంకా కోల్. బొగ్గు. బొగ్గు. టాప్ 5 లో లేదు బొగ్గు. ఇంకా ఇంకా ఆలోచించు. ఉప్పు. ఉప్పు. ఎస్ చూద్దాం. ఉంది. ఇంకా ఇంకా అసలు ప్రియాంకకైతే మొత్తం ఆన్సర్లన్నీ బుర్రలో తిరుగుతున్నాయి కదా ప్రియాంక? అవునా? చెప్దుగా నాకు చాలా ఉన్నాయి కదా మనకి. పల్లెటూళ్ళలో వెళ్తే వాటితోనే తోముకుంటూ ఉంటారు పళ్ళు. వేప పుల్ల. చూద్దాం. ఉంది. టైం అప్. అబ్బా నీమ్ అంటుంది కానీ తర్వాత చెప్పదే. ఓకే వేపుల్ల, ఉప్పు అండ్ టూత్ పేస్ట్, ఈ 3 చెప్పావు. మిగతా 2 ఏంటో చూద్దాం. టూత్ పౌడర్, పళ్ళ పొడి. బొగ్గు. పేస్ట్ చెప్పినప్పుడు పొడి చెప్పొచ్చు కదా. బూడిద. మనం కట్టెల పొయ్యి వాడుతూ ఉంటే గనక ఇంట్లో బూడిద వస్తుంది. ఆ బూడిదతో కూడా పళ్ళు తోముకుంటారు. బాసన్లు తోమితే తెల్లగా వస్తాయి, పళ్ళు తోమితే పళ్ళు కూడా తెల్లగా వస్తాయి. సో నీకు వచ్చేసాయి 300 పాయింట్స్. తీసుకో. థ్యాంక్ యూ. ట్రై చేయి ఇంటికి వెళ్ళి ఒకసారి. ఓకే శివాని, ఇంకా నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ సాధించిన చిత్రాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గబ్బర్ సింగ్. యా ఉన్నాడు. ఇంకా అత్తారింటికి దారేది. సూపర్ ఉంది. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళు. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్. ఓ 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే నీకు ఆయన సినిమాలన్నీ హిట్లే. ఖుషి. ఎస్ ఖుషి కూడా ఉంది. ఇంకా ఖుషి కంటే ముందు ఆయనకి లాస్ట్ 10 years పాపం ఫ్లాపులు గానీ అంతకు ముందు అన్ని హిట్లే. చెప్పు. అసలు సూపర్ హిట్ సినిమా, దాంతోనే ఆయన అసలు స్టార్ హీరో అయిపోయారు. ఒక్క సినిమా పేరు చెప్తే నువ్వు టాపర్ అయిపోవచ్చు. ఓహో టైం అప్. చూద్దాం. తొలి ప్రేమ ఫస్ట్ ట్రెండీ హిట్. అండ్ ఇక నెక్స్ట్ బద్రి. ఇది కూడా ఓకేనా? సో ఈ 2 మిస్ చేసావు. 300 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ.
మీరు అందరూ ఈ సినిమాలు చూసారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో సినిమా నుంచి ఒక్కో డైలాగ్ చెప్పండి నాకు ఇప్పుడు. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం గీక్కోలేదు నేను గీక్కోను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్, బాగుంది. సో ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్లు ఒకసారి చూసేద్దాం. ముగ్గురు 300 300 300 లో ఉన్నారు. సో 1 3 4 మీ ముగ్గురికి టై పడింది కాబట్టి ఇందులో మీ నెంబర్స్ వేసేసాను. ఆకాంక్ష ఎవరి నెంబర్ తీస్తే వాళ్ళే రౌండ్ టాపర్. ఓకే ఓకే. చెప్పు. ప్రియాంక కాదు, శివాని. శివాని, శివాని గిఫ్ట్ తీసుకో. శివాని గిఫ్ట్ ప్లీజ్ చూసుకో. టాప్ గిఫ్ట్ ఏది కావాలో? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. రిషిత డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. ప్రియాంక నీకు లగేజ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. ఆకాంక్ష ఇప్పుడు నీ ఛాన్స్. ఫ్లాస్క్. ఫ్లాస్క్. ఓకే. థర్డ్ రౌండ్ లో వీళ్ళు ఎలా ఆడతారో చూసేద్దాం. అసలే క్లాసికల్ డాన్సర్లు, అభినయానికి పెట్టింది పేరు. మరి స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ ఆడాల్సింది శివాని. ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు, ఝల్లు 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 నవ్వు పొంగుని. రెడీ స్టార్ట్. బజర్ ప్రెస్ చేసి మాట్లాడాలి. బజర్ ప్రెస్ చేయకుండా ఎవరు ఆన్సర్ చెప్పొద్దు. -10 పాయింట్స్ అయిపోతాయి. -10 నీకు ఆల్రెడీ నువ్వు మాట్లాడేస్తావు. చెప్పు రిషిత. షేవింగ్. షేవింగ్ రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ రిషిత వచ్చి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. రెడీ స్టార్ట్. సౌరం. రాంగ్ ఆన్సర్. -10. శివాని. అసలు మీరు క్లాసికల్ డాన్సర్లు ముద్రలు తెగబెడుతూ ఉంటారుగా, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఎవరికి రావట్లేదు ఐడియా అసలు. వేరే చోట చూపించు లేకపోతే. పార్వతి. పార్వతి కాదు. -10 పాయింట్స్. నో ఐడియా. చెప్పలేరా? ఓకే. సో నువ్వైతే బానే చేసావు, వాళ్ళు చెప్పలేదు. సో వాళ్ళ ప్రాబ్లం. నీకైతే 60 పాయింట్స్ వచ్చేసాయి. ఓకేనా? ఆన్సర్ ఏంటంటే నల్ల పిల్ల. అమ్మాయి జడ చూపిస్తోంది, ఆ వెనకాల లైట్లు చూపిస్తోంది, పైన చూపిస్తోంది, ఆ పిల్ల అని ఇలా చూపిస్తోంది, ఇలా ముద్ర పెట్టింది. అయినా మీకు అర్థం కాకపోతే అసలు. నెక్స్ట్ ప్రియాంక నువ్వే ఆడాలొచ్చు. ఓకే రెడీ స్టార్ట్. సత్యభామ. -10. బజర్ నొక్కి మాట్లాడేది మాట్లాడినా. చెప్పు. అందాల భామ. అందాల భామ కాదు. -10 పాయింట్స్. వయ్యారి బామా నీ హంస నడక. చూడండి అలా తిప్పుకోవడాన్ని ఏమంటాం మనం? చెప్పు శివాని. వయ్యారి భామ. వయ్యారి భామ రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60.
నెక్స్ట్ ఇక ఆకాంక్ష నువ్వే ఆడాలి వచ్చేదా. వేలా గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. ఓకే స్టార్ట్. ఇది చెప్పలేదనుకో దెబ్బలు పడిపోతాయి మీకు అందరికి. ధనలక్ష్మి. మొత్తం చూడొచ్చు కదా నీ కంగారు నువ్వు. -10 పాయింట్స్. ఎంత కోడ్ లాంగ్వేజ్ ఉందా మీకు అసలు? బాగా రెగ్యులర్ గా ఆడుకుంటుంటారా ఈ ఆటలు? చెప్పు రిషిత. వరలక్ష్మి. వరలక్ష్మి కాదు, -10. క్లూ చూడండి ఇదంతా చూపిస్తోంది కదా, ఈ బంతి పూలు ఇదంతా చూపిస్తోంది. ఇప్పుడు అని చెప్తోంది. శ్రావణ మాసం. శ్రావణ లక్ష్మి. తీసుకో 40 పాయింట్స్. శ్రావణ లక్ష్మి. అండ్ నీకు 60 పాయింట్స్. మొత్తానికి ప్రియాంక కూడా ఆన్సర్ చెప్పేసింది రౌండ్ లో. అంటే నేను సూపర్. చెప్పానా? సో మొత్తానికి రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. సో మళ్ళీ ఈ రౌండ్ లో కూడా టై పడింది. కాకపోతే ముగ్గురికి కాదు, ఒక నెంబర్ తగ్గింది, ఇద్దరికి పడింది. రిషిత అండ్ ప్రియాంక. సో ఇద్దరు 90 పాయింట్స్ తో ఉన్నారు. మళ్ళీ మన చిట్టీలు చేద్దాం. ఫోర్ అని ఎందుకు అమ్మాయిని అలా ఆశ పెడతావు నువ్వు? పాపం. రిషిత నువ్వే రౌండ్ టాపర్. తీసుకో టాప్ గిఫ్ట్స్ ప్లీజ్. రిషిత కుక్కర్ అంతసేపు చూడు కదా, ఒకటే ఉంది అక్కడ. రైస్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే నెక్స్ట్ నీకేం కావాలి ప్రియాంక? బాత్రూమ్. బాత్ సెట్. ఓకే సో మీ ఇద్దరులో 80 పాయింట్స్ తో శివాని నువ్వే టాప్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు? కిచెన్ సెట్. కిచెన్ సెట్. ఓకే తీసుకో. ఆకాంక్ష నీ దగ్గర 40 పాయింట్లు ఉన్నాయి. ఆకాంక్ష నీకేం కావాలి చెప్పు? ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ లైట్. ఓకే సో అలా థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. వీళ్ళందరూ ఏదో నాకు కోలాటం నేర్పిస్తారంట, చూసేయండి మరి నేను ఎలా చేస్తానో వీళ్ళు ఎలా నేర్పిస్తారో. దాని తర్వాత క్రేన్ మొక్క పలుకులో లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బ్యాటర్ ప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మిరపగుళ్ళు కార్యక్రమంలో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. సంబరాలు చక్కగా అందరం కోలాటం ఆడేసాము. ఇక ఇప్పుడు సంబరాలు కాసేపు పక్కన పెట్టి మన 4th రౌండ్ లోకి వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మీ స్కోర్లు చూసేద్దామా ఒకసారి? మరి నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము, స్టార్ట్ చేసేద్దాం. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మొత్తం 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి. మీరే చూస్ చేసుకోవచ్చు ఏ గేమ్ ఆడాలో. ఓకే
అందరికీ స్లిప్స్ ఇచ్చేసాం ఆడపడుచులు. మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 1. మొదటి గేమ్ వచ్చేసింది. ఎవరు ఆడుతున్నారు? ప్రియాంక వచ్చి. ప్రియాంక గేమ్ ఏంటంటే నువ్వు ఇక్కడ నించుంటావు మార్క్ దగ్గర, బాల్ తీసుకుని అక్కడ బాక్స్ ఉంది కదా అక్కడ స్టెప్ వేస్తే ఆ బాల్ వెళ్ళి అందులో పడాలి. ఓకే అంతే నీ గేమ్. 5 balls వేస్తే చాలు. చెప్పు బెట్టింగ్ ఎంత? రిషిత 100, శివాని 100. టైమర్ వచ్చేసింది. స్టార్ట్. కొంచెం గట్టిగా తప్పడు దాన్ని. కొంచెం స్పీడ్ గా కొడుతూ ఉండు, ఏదో ఒకటి పడుతుంది. ఇంకొక 2 వేస్తే చాలు. ఇంకొకటి. స్పీడ్ గా వేస్తూ ఉండు, పడింది పడుతుంది కదా. మొత్తానికి వేసేసావు చెప్పిన టార్గెట్. సూపర్. సో 560 ఉన్నాయి ఆల్రెడీ నీ దగ్గర. ఇప్పుడు ఒక 200 వచ్చి ఆడైతే 760 points. కంగ్రాట్స్. గో. అండ్ నెక్స్ట్ గేమ్ ఏంటో కూడా చూసేద్దాం. గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 కూడా రెడీ. హూ ఇస్ ప్లేయింగ్? ఎవరు ఆడుతున్నారు? రిషిత వచ్చే. రిషిత నీ గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఉంటావు సేమ్ బాల్ తోటే ఆ స్టాండ్స్ మీద పెన్సిల్స్ పెట్టాం కదా ఆ పెన్సిల్ ని కొట్టాలి. స్టాండ్స్ పడకూడదు. మినిమం 2 కొడితే చాలు. ఓకే ఇది నీ గేమ్. నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఎన్ని? 390. సో ఇప్పుడు నువ్వు ఎంత బెట్ చేస్తావు చెప్పు. 150 ప్రియాంక. 150 ప్రియాంక, 100 శివాని అండ్ 50 ఆకాంక్ష. సో మొత్తం 300. ఓకే ఆల్ ది బెస్ట్. వెళ్ళిపోని మార్క్ కి. ఓకే రెడీ రిషిత, ఆల్ ది బెస్ట్. గో హెడ్ స్టార్ట్. ఆ పెన్సిల్ మీద కొట్టు, నువ్వు కింద కొట్టదు. రిషిత అరే నువ్వు జార్లను కొడుతున్నావు, ఆ పెన్సిల్ ని కొట్టు మధ్యలోంచి. ఓకే 1. ఇంకొకటి. రిషిత ఒకటి బాగానే కొట్టావు కదా రిషిత, ఇంకోటి ఏమైంది? సరే ఎనీవే మనమైతే గేమ్ ఓడిపోయాం రిషిత. ఓకే గో. ఆయన చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? నేను. ఆకాంక్ష. ఆకాంక్ష గేమ్ ఏంటంటే ఇక్కడ ఈ బాల్ పెట్టేస్తావు, ఇది ఇలా వెళ్ళిపోయి అది అలా పడవాలి, అంతే నీ గేమ్. ఓకేనా? సో మినిమం నువ్వు పడేయాల్సినవి 5. ఓకేనా? చెప్పు నీ బెట్టింగ్ ఎంత? 150 ప్రియాంక. 150 ప్రియాంక. ఓకే 50 శివాని. 50 శివాని. 50 రిషిత. ఓ సో ముగ్గురికి న్యాయం చేసావా సార్ నువ్వు? ఓకే రెడీ ఆకాంక్ష స్టార్ట్ గో. ఒకటి. కొంచెం జట్టు. 2.
పడేసినవి ఇంక పడేయక్కర్లేదు ఆకాంక్ష, పక్కకు పడే. తిప్పుకో కొంచెం అన్నట్టు. ఓకే 3, ఇంకొక 2. జరుపుదాన్ని ఇంకా జరుపు. ఆకాంక్ష జరుపు, టైం అయిపోతుంది. జరుపుతలేదు, అటన్న జరుపు. అటు ఈజీగా వస్తుంది, అటు జరుపు. 4, ఇంకొకటి ఆకాంక్ష. 5 seconds ఉన్నాయి నీ దగ్గర, తొందరగా. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, ముక్కాబు ముట్టుకున్నదే ములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. సూపర్ సూపర్ సూపర్. అసలు నిజంగా ఈ వాడలేదు, తిని ఆడిన ఆటకి దిమ్మ తిరిగిపోయింది నాకైతే. లాస్ట్ సెకండ్ లో పడేసింది, మొత్తానికి విన్ అయిపోయావు. కంగ్రాచులేషన్. లాస్ట్ గేమ్ రెడీ? సో ఇక ఆడాల్సింది నువ్వు ఒక్కదాని శివాని. వచ్చి ఒకసారి శివానక్క ఆడే ముందు నేను డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తావా? చెప్పు. దిగ్విశంత విశ్రంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివియచ్చితమై, ఈ శాస్త్ర భయంకరమైన పులుమహా సామ్రాజ్యమును శాసించు రారాజు నేనే. ఎనీ డౌట్స్? నో డౌట్. జత కలిసే జగములు రెండు. ఇటు వచ్చే. నీ గేమ్ ఏంటి తెలుసా? నేను అక్కడ నించుని నీకు హెల్ప్ చేస్తూ ఉంటా, అందులో బాల్ పెడతా. నువ్వు ఇక్కడ నుంచి దీన్ని తొక్కు తొక్కావు అనుకో, ఆ బాల్ అలా పైకి లేస్తుంది. దాన్ని నువ్వు చేతులతో క్యాచ్ పట్టుకుని ఇందులో వేసేయాలి. అంతే నీ గేమ్. చెప్పు, బెట్టింగ్ ఎంత? 200 ప్రియాంక. 200 ప్రియాంక. ఓకే, 100 ఆకాంక్ష. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గట్టిగా. అది కిందకి పెట్టు నొక్కు. అంతే, కిందకి పెట్టు. సూపర్. ఫాస్ట్ గా. 7 అయ్యాయి, త్వరగా. 8, 9, 10, 11. టైం అయిపోయింది, మనం ఎన్ని కూడా అయిపోయాం. దా వచ్చే. కంగ్రాచులేషన్స్ శివాని, 630 points తో అయిపోయావు. విజయలక్ష్మి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చెప్పు, నీకేం కావాలి చెప్పు శివాని. సో అష్టలక్ష్మి కలసం కావాలా, ఫ్రిడ్జ్ కావాలా? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్, అది నీది. సో గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. శివాని, ఇంకా బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ కూడా నీ చేతుల్లోనే ఉంది. గట్టిగా తిప్పేసేయి. లక్ష్మీదేవి వస్తే ఆడేద్దాం బోనస్ రౌండ్. తిప్పు. లక్ష్మీదేవి, కంగ్రాచులేషన్స్. బోనస్ రౌండ్ ఆడేద్దాము. ఇవాళ పజిల్ ఏంటో చూసేద్దాం. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము మనం శివానితో. ఒకసారి గట్టిగా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాము. ఆల్ ది బెస్ట్. చూసేద్దాం ఇవాళ పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్ చూసుకో. టైమర్ అండ్ పజిల్ ఒకేసారి వచ్చేస్తాయి. ఓన్లీ 30 seconds నీ టైం లిమిట్.
స్టార్ట్ అయిపోయింది. దెబ్బకు చెమటలు పట్టేసే శివారిని. 30 సెకండ్లలో చెమటలు పట్టించేసాం. ఇంతకీ ఆన్సర్ దొరికిందా? దొరకలేదు. ఓకే, ఎనివే మనం బంగారు లక్ష్మి అవ్వలేదు కానీ విజయలక్ష్మి అయ్యావు. కంగ్రాట్స్. మీ అందరికి కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తా, వచ్చేయండి. కమ్. సో జీ తెలుగు నుంచి ఆడపడుచు లాంఛనం మీకోసం. అలాగే మరి ఇచ్చేద్దామా ఇవాళ విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. అలాగే మా షో తరఫు నుంచి మీకు లక్ష్మీదేవి ఫోటోస్ కూడా. ముందుగా విజయలక్ష్మి నీకే, తీసుకో. థ్యాంక్ యూ. లక్ష్మిలో ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మరి ఇందాక మన శివాని మిస్ చేసిన పజిల్ కి ఆన్సర్ అయితే నాకు తెలిసిపోయింది. మరి మీకు కనుక తెలిసినట్లయితే వెంటనే SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. అలాగే లాస్ట్ వీక్ SMS విన్నర్ ఎవరో కూడా చూసేద్దాం. కంగ్రాచులేషన్స్. ఈ నెల అంతా కూడా మన షో ఇలాగే కలర్ఫుల్ గా వెలిగిపోతూ ఉంటుంది. మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్.